హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి అప్పట్లాగానే. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేదైతే నేను క్లియర్‌గా చెప్పేస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు కొత్తగా ఉన్నట్లయితే మాత్రం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి. అండ్ ఈరోజే మీలో ఉండవలసిన కొన్ని యాటిట్యూడ్స్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. బట్ ఈ యాటిట్యూడ్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ వదిలిపెట్టరు. అండ్ మీతోనే మాట్లాడాలి అనుకుంటారు. మీతోనే టైమ్ స్పెండ్ చేయాలని కూడా అనుకుంటారు. బట్ ఏంటి ఇంత ఇంపార్టెంట్ యాటిట్యూడ్ ఏంటి? మనలో యాటిట్యూడ్ ఉండాలా అసలు? అండ్ ఇవన్నీ మీకు చాలా డౌట్స్ వస్తాయి కాబట్టి నేను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఇస్తాను. అండ్ కాకపోతే మోస్ట్‌లీ టాపిక్ ఏంటి అనేదైతే అర్థమైంది కాబట్టి మీకు ఉండవలసిన యాటిట్యూడ్ ఏంటి అనేది మాత్రం నేను క్లియర్‌గా చెప్పేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు తప్పు మాట్లాడితే తప్పుని ఒప్పుకోండి. హర్ట్ చేస్తే సారీ చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి యాటిట్యూడ్ కూడా ఇది. అండ్ చాలా తక్కువ మందిలో ఉంటుంది ఇలాంటి యాటిట్యూడ్ అనేది. బట్ ఈ యాటిట్యూడ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ఎవ్వరు మిస్ చేసుకోరు. ఎవరు దూరం పెట్టాలి అనుకోరు. ఇంకా మీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా గుడ్ క్వాలిటీ ఇది. చాలా తక్కువ మందిలో ఉండే క్వాలిటీ కూడా ఇది. సో, అందుకే అంటే ఎప్పుడు కూడాను ఏది మనకి పాజిబుల్‌గా ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు. ఎప్పుడైతే అది మనకి దూరం అయిపోతూ ఉంటుందో అప్పుడు వాళ్ళ వాల్యూ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా అలాగే అనమాట. ఇలాంటి ఒక క్వాలిటీ మెయింటైన్ చేసే ఎవరిలో అయినా సరే మీరు గమనించి చూడండి. వాళ్ళకి చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. అండ్ ఏదన్నా ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా, ఏ మాత్రం ఇగోకి వెళ్ళకుండా వెంటనే తప్పు నాదే అని ఒప్పుకునే వాళ్ళన్నా, లేదా ఎవరినైనా బాధ పెట్టినా హర్ట్ చేసినా కూడాను వెంటనే ఆలోచించకుండా సారీ చెప్పటం కూడాను చాలా మంచి యాటిట్యూడ్ అనమాట. సో, ఇలాంటి యాటిట్యూడ్ మీలో ఉన్నట్లయితే డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. ఎంతమందికి ఇలాంటి గుడ్ యాటిట్యూడ్ ఉందో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే లిమిటెడ్ ట్రస్ట్. అండ్ ఎవరు కూడాను కొంతమంది ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా నమ్మేస్తారు. చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. ఏదో ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మంచిగా మాట్లాడితే చాలు వెంటనే వీళ్ళ పర్సనల్స్ అన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు కొంతమంది. బట్ నేను ఈ యాటిట్యూడ్ గురించి ఎలాగో మాట్లాడుతున్నాను కాబట్టి కొంతమందిని మాత్రమే నమ్ముతారు వీళ్ళు. అందరిని గుడ్డిగా నమ్మేసేయరు. అండ్ చాలా అలర్ట్‌గా ఉంటారు. పర్సనల్స్ కూడా అంత తొందరపడి ఎవరితో షేర్ చేసుకోరనమాట. ఇలాంటి వాళ్ళని ఎవరు తొందరగా హర్ట్ కూడా చేయలేరనమాట. సో, ఇలా అంటే తెలిసి అంటే వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడి ఐ థింక్ కొంత ట్రావెల్ చేసి ఓకే. వీళ్ళు ఒక గుడ్ పర్సన్ అని ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో, అప్పుడు మాత్రమే వీళ్ళేమైనా షేర్ చేసుకోవాలి అంటే షేర్ చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరితో ఏది కూడా చెప్పుకోరు అనమాట. సో, అంటే మెయిన్‌గా ఎవరిని నమ్మేయరు అంత తొందరగా. సో, అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి చాలా మంది దగ్గరైపోతారనమాట. అండ్ నెక్స్ట్ యాటిట్యూడ్ వచ్చేసి ఇండిపెండెంట్‌గా బ్రతికేవాళ్ళనమాట. వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు ఫస్ట్. అలా డిపెండ్ అవ్వటానికి కూడా ఆళ్ళకి నచ్చదు అనమాట. సో, ఒకరి దగ్గర మనం ఎందుకు డిపెండ్ అయ్యి ఉండాలి అనే థాట్స్‌లో ఉంటారు చాలామంది. బట్ ఏదేమైనా మన కష్టంతోనే మనం ముందుకు వెళ్ళాలి. సో, అంటే ఎవరి మీద ప్రతిదీ కొంతమంది కష్టపడకుండానే మనకి అన్నీ వచ్చేసేయాలనే థాట్స్ కొంతమందికుంటాయన్నమాట. బట్ కొంతమందికి మన కష్టంతోనే మనం బ్రతకాలి. ఎవరి పైన ఆధారపడకూడదు అనే ఆలోచనలు కూడా కొంతమందికుంటాయన్నమాట. ఇలాంటి గుడ్ హ్యాబిట్ ఐ థింక్ గుడ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి కూడాను ఎవరైనా క్లోజ్ అయిపోవాల్సిందే అనమాట. సో, ఎందుకంటే ఈ క్వాలిటీస్ కూడా చాలా తక్కువ మందిలో ఉంటాయి. బట్ ఇలాంటి క్వాలిటీ మీలో ఉంది అని తెలిస్తే ఎవరికైనా కానీ చిటికేసినంత ఈజీగా మీకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేర్ అండ్ డాషింగ్ గైస్ అనమాట. ఇలాంటి వాళ్ళనైతే అండ్ ఎవ్రీవన్ ఎవరైనా కావచ్చు అలా క్లోజ్ అయిపోవాల్సిందే అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. చాలా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా మాట్లాడాలి. కొంతమందికి ఏం చేయాలన్నా భయమే అనమాట. ఎవరితోన్నా మాట్లాడాలంటే భయం, కొత్త ప్లేస్‌కి వెళ్ళాలంటే భయం. ఆహ్, అంటే కొంతమంది అబ్బాయిల్లో కూడా ఇలాంటి క్వాలిటీస్ కూడా ఉంటాయి. అండ్ కొంచెం భయపడే తత్వం కొంతమందికుంటుంది. కొంతమంది చాలా ధైర్యంగా ముందడుగేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ధైర్యం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, భయం ఉండొచ్చు. కానీ విపరీతమైన భయం ఉండకూడదనమాట. అలాగే ఇక్కడ ఎవరైతే డేర్‌గా మాట్లాడతారో, డేరింగ్ ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తారో అలాంటి వాళ్ళకి ఎవరైనా క్లోజ్ అయిపోతారనమాట. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం అనమాట. ఇది కొంతమంది అబ్బాయిలకి మాత్రం చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఎమోషన్ అయిపోతూ ఉంటారు. బట్ ఇంకొంతమంది ఎలా అంటే ఆ ఎమోషన్‌ని మాక్సిమం కవర్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే అది ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకోలేరనమాట.
అది ఇంకా భరించలేని బాధ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ పెయిన్ బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఒక ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలిగే యాటిట్యూడ్ అనేది నీలో ఉండాలి. ఆ యాటిట్యూడ్ లేదనుకోండి నీ లైఫ్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుందన్నమాట. అండ్ నీ లైఫ్ ఏంటి? నువ్వు నీ లైఫ్‌కి తగ్గట్టు ఉంటున్నావా? నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉంటుందా? సో నువ్వు ఇండిపెండెంట్‌గా బిహేవ్ చేస్తున్నావా లేదా అనేది అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడాను ఎమోషన్ రావటం అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరుగుతుంది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ బట్టి ఉన్నా కూడాను దాన్ని మాక్సిమం కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే కంట్రోల్ చేసుకోండి. కవర్ చేయొద్దు కానీ మాక్సిమం కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేయండి. అలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలామంది దగ్గరయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దాంతో పాటుగా నీకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే యాటిట్యూడ్ కూడా చాలా మంచి యాటిట్యూడ్ అనమాట. నీకు తెలియకుండానే బయట ఒక వాల్యూ పెరిగిపోతుంది ఇలాంటి వాళ్ళకి. ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఎదుటి వాళ్ళకి మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా యాటిట్యూడ్ చూపిస్తున్నాము అనేది కొద్దిసేపు మాట్లాడితేనే చాలా వరకు మ్యాక్సిమం వాళ్ళు పసిగట్టేస్తూ ఉంటారనమాట. వీళ్ళేంటి అనేది కొంతవరకు ఐడెంటిఫై అయిపోతూ ఉంటుంది. మనం కొద్దిసేపు ఎవరితోనైనా కూర్చొని మాట్లాడాము అంటే. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. రెస్పెక్ట్ వల్ల పోయేదేం లేదు కదా! మీ దగ్గరున్న ఆస్తి ఏం పోదు కదా! రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు అంతే రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఇంక అది ఆటోమేటిక్‌గా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి యాటిట్యూడ్ అనమాట ఇది. అండ్ గుడ్ యాటిట్యూడ్. అంటే యాటిట్యూడ్స్‌లో కూడా రకాలుంటాయి. బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుంది. గుడ్ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ఒక మంచి గుడ్ యాటిట్యూడ్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోండి. చాలామంది ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. మనకన్నా పెద్దవాళ్ళతో మనం ఎలా ఉండాలి అనేది కూడా తెలిసి ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట. ఇలాంటి యాటిట్యూడ్స్ మీలో ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి. ఎవరైనా కావచ్చు. అండ్ మీతో పాటు ఉన్నవాళ్ళు కానీ, మీకు దూరంగా ఉంటున్న వాళ్ళు కానీ, మీకంటే చిన్నవాళ్ళు కానీ, మీకంటే పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ అలా మీకు ఫిదా అయిపోవాల్సిందే అనమాట. అండ్ ఇవన్నమాట వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇస్తున్న సపోర్ట్‌కి ఇలానే ఇస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఫర్దర్‌గా చాలా మంచి వీడియోస్ యూజ్ అయ్యే విధంగా ఉండటానికైతే నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.